శిల్పారెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు మనతో పాటు ఉన్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. మేడం చెప్పండి, మీ ప్రధానంగా ఏంటి ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణాలు? ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలైంది వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అయ్యి, కానీ ఇంతవరకు మహిళలకు పెద్దపీఠం వేస్తానని చెప్పి ఏవైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కారో అవి ఇంతవరకు ఫుల్ఫిల్ కాలేదు. ఒక ఉచిత బస్సు దేనికి పనికిరాని హామీ తప్పితే అస్సలు నిజంగా ఏదైతే మహిళలకు కావాలో 2500 మహాలక్ష్మి పథకం కింద, అలాగే తులం బంగారం, ప్రతి నవవధుకు తులం బంగారం ఇస్తాను, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి ఒక స్కూటీ కొనిస్తా అన్నారు, 5 లక్షల విద్యార్థి హామీ కార్డు అని అన్నారు, 4000 పెన్షన్ అన్నారు. ఏ ఒక్క హామీ ఇంతవరకు కానీ దాని గురించి చర్చ లేదు. పోనీ దాని గురించి ఒక కమిటీ వేసి పలానా రోజులలో పూర్తి చేస్తానని చెప్పింది లేదు. ముందు 100 రోజులు అన్నారు, 100 రోజులు దాటిపోయి ఇప్పటికీ 214 రోజులు పూర్తయింది. కానీ ఇంతవరకు మహిళలకి ఏదైతే పెద్దపీఠం వేస్తానన్నారో, మహిళలో 50% ఓటు పర్సెంటేజ్ ఉండి ఏదైతే హస్తం చూపించి మహిళల ఓటు వేయించుకున్నారో ఆ మహిళలపైన ఇంత చిన్న చూపు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాము. ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. మా డిమాండ్స్ త్వరలో మీరు పూర్తి చేయని పక్షాన మేము పెద్ద ఎత్తున మహిళలము మీ ఇంటినే ముట్టడించబోతున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ముఖ్యంగా మహిళల కోసం శిల్పారెడ్డి మహిళల కోసం ఎక్కడైనా నిలబడుతుందని నిదర్శనానికి మొన్న మహబూబ్నగర్కి వెళ్ళిన ఇష్యూ కావచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. మొన్న మేము రీసెంట్గా చీకటిపల్లికి వచ్చినప్పుడు కూడా పోలీసులు మిమ్మల్ని నిర్బంధించారు, మమ్మల్ని కూడా రానివ్వలేదు. సో ఎలా ఈ పోలీసు వైఖరిని ఎలా చూస్తారు? యాక్చువల్గా సెక్రటేరియట్ని ముట్టడించడానికి రీజన్ ఏంటంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన చిన్నపిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలు అంతా ఇంత కాదు. పేపర్ ఓపెన్ చేస్తే అభం శుభం ఎరగని చిన్నారులని ఆ గంజాయి మత్తులో, మందు మత్తులో యువకులు కూడా వాళ్ళు నాశనం అయిపోవడమే కాకుండా చిన్నపిల్లల్ని, అమ్మాయిలను కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అరాచకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పోయిన ప్రభుత్వానికి కంపేర్ చేసి ఈ ప్రభుత్వం ఇంకా అధ్వానం. 6% ఇంక్రీజ్ అయింది క్రైమ్ రేట్ 6% ఇంక్రీజ్ అయింది. దాన్ని మధ్యాహ్నం ఉక్కుపాదంతో ఆపుతా అన్నారు. ఉక్కుపాదం దేవుడేరు 24/7 పబ్బులు నడుస్తున్నాయి, దాని పర్య చర్యలు లేవు. అంటే రాను మన రాష్ట్రం అయితే ఒక కీచక రాష్ట్రంగా తయారవుతుంది. దాని పట్ల హోమ్ మినిస్ట్రీ కూడా ముఖ్యమంత్రి గారు ఆయన చేతిలోనే పెట్టుకున్నారు. కానీ ఇంతవరకు ఆ లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, ఎట్లా ప్రజలు ఏమవుతున్నారు అని కొంచెం కూడా విచక్షణ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. సో వెంటనే మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు అరికట్టాలకి వెంటనే మీరు ఒక ఖచ్చితమైన ఒక చట్టం తీసుకురావాలి. ఎవరైనా మహిళల్ని, పిల్లల్ని ముట్టుకోవాలంటే భయపడాలి. ఆ విధంగా మీరు చట్టాలు తీసుకొచ్చారా? సరే, లేదంటే మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి గుంజుకొచ్చి మరి మా మహిళలకు ఎట్లా మేము న్యాయం చేయాలనేది భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేస్తుంది. మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మీరు ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. కానీ మీరు ఏదైతే ముఖ్య నిదానం 6 గ్యారెంటీలు హామీలు కాలేదని నిమ్మున్నారు, బట్ 4 గ్యారెంటీ అమలు అయ్యాయి, ఇంకా 2 ఉన్నాయి, అది ఆగస్టులో చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఏమంటారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వము గవర్నమెంట్ ఫామ్ అయినా తెల్లారే అమలు చేస్తా అన్నారు. తెల్లారి ఇచ్చి పెట్టండి, 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు 2 మాకు భరోసా ఏంటి హామీ? రాష్ట్రంలో నిధులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారే కానీ వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు. వీళ్ళ దగ్గర ఫండ్స్ లేనప్పుడు ఎక్కడి నుంచి ఇవన్నీ అమలు అవుతాయి? ఇచ్చేటప్పుడు బుద్ధి లేదా మీకు? ఎలాంటి హామీలు మహిళలకి ఇస్తా అన్నప్పుడు మీకు గద్దెనెక్కడానికి మాత్రమే ఈ హామీలను మీరు యూజ్ చేసుకున్నారు. గద్దెనెక్కిన తర్వాత రామ్ ఎట్లయితే కర్ణాటకలో చేతులు ఎత్తేసారో మేమేం చేయాలో నిధులు లేవని సేమ్ పరిస్థితి అదే. కానీ మహిళలకు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయాలి, లేని పక్షంలో మాత్రం మేము ఊరుకునే క్వశ్చనే లేదు. మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుంది? ప్రధానమైన డిమాండ్ వెంటనే ఈ 6 గ్యారెంటీలు మహిళలకు ఇస్తా అన్న వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఖచ్చితమైన చట్టాలు తీసుకురావాలి. ఆడపిల్లల్ని, మహిళల్ని ముట్టుకోవాలంటే ఒక్కొక్కడు భయపడాలి. ఆ విధంగా మీరు చట్టాలు తీసుకొచ్చే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది. మొన్న సెక్రటేరియట్ మొత్తమే ముట్టడించినాం. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఆఫీస్ మొత్తం ముట్టడిస్తాము, మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏదైతే మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది.